దాతల ద్వారా లబ్ధి పొందిన వారు దాతలు ఇచ్చిన వస్తువులను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు. పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉదారంగా విరాళాలు అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బీద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో 55 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు అందజేయడానికి ఎంతో మంది దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చారని, వారి సహకారంతో శిక్షణ పొందిన పేద మహిళలందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేశామని చెప్పారు. దాతలు అందజేసిన కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందాలని సూచించారు. కుటుంబ అవసరాలను తీర్చడానికి మాత్రమే మిషన్లను వాడుకోవాలని, వాటిని దుర్వినియోగం చేయవద్దని కోరారు. ఒకవేళ కుట్టు మిషన్ పొందిన వారు దానిని వాడుకోలేని పరిస్థితి ఉంటే వాడుకోదగిన వారిని చూసి వాటిని ఇవ్వాలని, అంతే తప్ప వాటిని వృధాగా ఉంచవద్దని అన్నారు. కుట్టు మిషన్ల కోసం విరాళాలు అందజేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ కెవి ప్రసాద్, క్లబ్ అధ్యక్షుడు ఎల్వి కుమార్, రీజియన్ చైర్మన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, జోన్ చైర్మన్ ఎర్రమాద శ్రీనివాస్, చిలుకూరి రామకృష్ణ, నిమ్మల పిచ్చయ్య, వీరవల్లి సత్యనారాయణ, మందడి శంకర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు, బండారు వెంకన్న, గుండబెన లింగయ్య, బండారు రామలింగం, మిరియాల యాదగిరి, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ హరినాథ్, డాక్టర్ దైవాదినం, డాక్టర్ హిమవంతరెడ్డి, డాక్టర్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మరి దాదాపు 56 మంది ఏదైతే అనార్థులు ఉన్నారో వారి అయితే కుట్టు మిషన్ను నేర్చుకొని శిక్షణ పొందిన అందరికి కూడా ఈ సందర్భంగా 56 మిషన్లు మేము పంపిణీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి మొన్న ఎందుకంటే మా ఐడి వచ్చిన రోజు చాలా బిజీగా ఉండే ప్రోగ్రాం, ఇవాళ లబ్ధిదారులందరినీ పిలిచి వారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీని ద్వారా వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా మెరుగుపరచుకోవాలని కూడా సూచన చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మిషన్ను మీరు ఉపయోగించుకోవాలి, మీ కుటుంబ అవసరాలకు వాడుకోవాలా, మీ యొక్క దినచర్యను సంపాదన కొరకు వాడుకోవాలి. ఒకవేళ మీరు ఏ పరిస్థితులను మీరు వాడలేకపోతే మీ పక్క వారికి, మీ అన్నదమ్ములకో, అక్క చెల్లెళ్ళకో ఇది ఉపాధిగా ఉపయోగపడాలనేది మా యొక్క భావన. కాబట్టి దీన్ని మూలలకేసి ఇళ్లలో దాచిపెట్టి మీరు దీని యొక్క ఏదైతే డోనర్స్ యొక్క లక్ష్యాన్ని మీరు నీరుగార్చొద్దని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ సందర్భంగా మా క్లబ్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన మా డోనర్లందరినీ, డాక్టర్స్, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా మా సంబరాలు మొన్న 28వ తారీఖు సంబరాలు మేము చేసుకున్నాం GM కన్వెన్షన్లో. చక్కగా అంగరంగ వైభవంగా మా గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ కుట్టు మిషన్లు, ఎందుకంటే పేదల కళ్ళల్లో ఆనందం చూడాలి, మా కోరిక అదే. లయన్స్ అంటే సేవ కాబట్టి ఈ సేవ డైరెక్ట్గా ముట్టాలని మా పెద్దలందరూ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే పూర్తి నీడి ఉన్నారో, పూర్తి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు 56 మందికి కుట్టు మిషన్లు అందజేసి చక్కటి సూచనలు చేశారు మా పెద్దలు ఈరోజు. ఎందుకంటే మిషన్ ఉపయోగం చేసుకోవాలి, దాంతో ఉపాధి పొందాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పెంచుకోవాలని చెప్పని ఒక మంచి ఆలోచనతో ఈరోజు మేము కుట్టు మిషన్లు ఇచ్చాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండకి మరి దాతలుగా మా మెంబర్లు అందరూ కూడా దాతలుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. లాంగ్ లివ్ లయనిజం. క్లబ్ నల్గొండ ద్వారా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 50 మంది నిరుపేద కుటుంబాలకు వారి యొక్క కుటుంబ పోషణ కొరకు, ఉపాధి కల్పన కొరకు 50 కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. వారందరూ కూడా వేరే నల్గొండ పట్టణం నుంచి, అదేవిధంగా పక్క గ్రామాల నుంచి కూడా వచ్చారు. ఎవరైతే కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందడానికి ముందుకు వచ్చారో వారందరికీ మిషన్లు అందించాం. వారందరూ కూడా ఈ యొక్క మిషన్లను ఉపయోగించుకొని వారి కుటుంబ పోషణ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. లయన్స్ క్లబ్ మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి మరి భావించి 50 మంది కుట్టు మిషన్లను ఆయా దాతల నుంచి సేకరించి ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా స్వయం ఉపాధి ద్వారా తమ యొక్క జీవనాన్ని కొనసాగించడం కొరకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా లయన్స్ క్లబ్ అనేది ఎక్కడ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ లైన్ అనేటటువంటి తలంపుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని నల్లగొండ పట్టణ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా చక్కటి ఉపాధిగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటాను.